Digital partner, Suman TV Network and Vision. I am Dr. N. Praveen Kumar, consultant ophthalmologist at Akshaya Super Specialty Eye Hospital. I am very happy and proud to receive this award from Radio City, which is the best eye care hospital in the region. Our Akshaya Eye Hospital is a super specialty eye hospital which is run by AIMS New Delhi trained ophthalmologists. మేము అన్ని కైండ్స్ ఆఫ్ సర్జరీస్ చేస్తాం, లైక్ క్యాట్రాక్ట్, కార్నియా సర్వీసెస్, రెటినా సర్జరీస్, న్యూరో ఆఫ్థల్మాలజీ, పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ అండ్ మెనీ మోర్. So our hospital is a one-stop solution for all your eye problems. Any eye problem, contact Akshaya Hospital. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలోని ఇంత హెవీ కాంపిటీషన్లో కూడా మాకు అవార్డు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఆఫ్ ఒకటే రీజన్ ఏంటంటే రైట్ పీపుల్కి కరెక్ట్ ప్లేస్లోని వాళ్ళ ఆపర్చునిటీస్ని మేము అందించాం కాబట్టి ఈరోజు ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి వీ గాట్ ఎన్ అవార్డ్. అండ్ ఫ్లైవోగ్ అనేది ఇఫ్ యూ వాంట్ ఎ కెరియర్ అంటే మంచి కెరియర్ కావాలి అనుకుంటే ఏవియేషన్ సెక్టర్లోని ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్స్లో ఉద్యోగాలు కావాలనుకుంటే దిస్ ద రైట్ ప్లాట్ఫామ్. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. నేను చెప్పేదే కాదు, మొత్తం మార్కెటే మాట్లాడుతుంది. ఫ్లైవోగ్ ఈజ్ ద ట్రస్టబుల్ బ్రాండ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎక్సలెన్స్ ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్లో మేము అవార్డు తీసుకున్నందుకు. అండ్ తక్కువ కాలంలో 1 year అయింది మేము స్టార్ట్ చేసి. చాలామందికి ఏవియేషన్ రంగంలోని ది బెస్ట్ ప్లేస్మెంట్స్ అనేది మేము ప్రొవైడ్ చేయగలిగాము. సో లైక్ కాంపిటీషన్ ఉన్న మార్కెట్లోని పిల్లలకి మేము 100% ప్లేస్మెంట్ అసిస్ట్ చేస్తూ సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడున్న మార్కెట్లో ముందుకు వెళ్తున్నాము. సో మాకు ఈ అవార్డు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మేము ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇవ్వడం అయితేనేమి, అన్స్కిల్ నుండి స్కిల్ చేసి మరి మార్కెట్లో పంపించి దాన్ని మమ్మల్ని గుర్తించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. Thank you so much for giving these awards, 91.5 Radio City Awards, and thank you so much for Suman TV also. Medical Superintendent Pinnacle Hospital. Ours is a 200-bedded hospital with modern facilities and 24 hours critical care facility, emergency facilities and round-the-clock cardiology facilities we have. And thank you for the award today, inpatient centric award. థ్యాంక్ యూ రేడియో ఎఫ్ఎం. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉందండి. నిజంగా అసలు ఈ అవకాశం దొరుకుతుందని ఊహించలేదు. మంచి అవకాశం దొరికింది. ఇంతమంది పారిశ్రామికవేత్తల మధ్య మాకు మా ఐక్య హాస్పిటల్ తరపున మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు పిలిచి ఈరోజు ఈ రకంగా మాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది నిజంగా మాకు మంచి అవకాశంగా భావిస్తాం. సో ఈరోజు రేడియో సిటీ బిజినెస్ ఐకాన్ అవార్డ్స్ మేము తీసుకున్నది ఎక్స్టెన్షన్ డ్రోన్ టెక్నాలజీస్ అండ్ సేల్స్ అండ్ సర్వీస్. మేము యాక్చువల్లీ అగ్రికల్చర్ అనేది మన ఇండియాలోనే బ్యాక్ బోన్ అనమాట. సో అగ్రికల్చర్ డ్రోన్ ఉపయోగం ఏంటంటే స్మార్ట్ ఫార్మింగ్. సో మేము టైఅప్ అయింది కూడాను దక్ష డ్రోన్స్ విచ్ ఇస్ బ్యాక్డ్ బై కార్మండల్ గ్రూప్ అండ్ మురుగప్ప గ్రూప్. సో ఫ్యూచర్లో అంతా అగ్రికల్చర్ అండ్ స్మార్ట్ ఫార్మింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఎకానమీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఈ కేటగిరీలో మాకు అవార్డు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ లీడర్ ఇన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవార్డు తీసుకున్నాను రేడియో సిటీ నుంచి. సో మేము లాస్ట్ 10 yearsగా కెరియర్ కౌన్సిలింగ్ ప్లస్ అడ్మిషన్ గైడెన్స్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి మంచిగా సర్వీస్ ఇస్తూ ఉన్నాము. అండ్ అగైన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ పరంగా అంటే బయట ప్రజెంట్ ఇప్పుడు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ వేలోనే చదువుకోవడం కాకుండా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది ఈజీగా వాళ్ళ ఫ్రీ టైంలోనే చక్కగా వర్క్ చేసుకుంటూ చదువుతున్నారు. సో ఆ వేలో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మన ఏపీ అండ్ తెలంగాణలో ఎగైన్ మన రైట్ కెరీర్ అకాడమీ టాప్లో ఉంది. సో దానికి రిలేటెడ్గా ఈరోజు అవార్డు ఇచ్చారు. అండ్ అగైన్ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్తో ఇంకా ఎక్కువ మంది ఈజీగా వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కోర్సెస్ అన్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అవార్డ్. I'm very proud and humbled to take this award on behalf of my university, Central University of Technology and Management, Vijayanagara. And I would say that our university is a skill-based university where we try our level best to make sure that students' education and employability will not have any gaps here. So, for example, I would say that our BSc Agriculture
is something where, we have around 100 acres of land where the students will have their practical exposure. I'm just giving an example of the agriculture BSc, and we do have 10 acres in the university itself where we have hydroponics, we have cultivating of mushrooms and saffron, and we do have organic farming also. Most of our university faculty purchases vegetables from the agriculture BSc students. They generate revenue. Besides, we also have forensic sciences. Forensic sciences students have exposure in such a way that they get the real life crime scenes brought to the university, so that they get to learn, and they even collabed with Chhattisgarh to have such tie-up with even Andhra Pradesh government. Our university leadership is as such that we make sure that the students are industry ready. I'm really happy to have this being part of this particular award-winning scenario, where I would say that our students deserve this award, and our management will be very happy enough to proclaim that our students are well versed in real life scenario industry ready situations. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక నాలా కొంతమందికి అంటే ఉద్యోగులుగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనే కాకుండా ఆల్ యూనిఫామ్ సర్వీసెస్లో పేద మధ్యతరగతి కుటుంబ ప్రతి ఒక్క అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి కోచింగ్ ఫీజు తీసుకోకుండా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం కోచింగ్ని ఇస్తూ ఇదివరకు మన అకాడమీ స్థాపించి కేవలం 4 సంవత్సరాల్లో 630 మందికి పైగా మనం ఉద్యోగాలని ఇప్పించడం జరిగింది. అంటే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి మన సేవల్ని గుర్తించి రేడియో సిటీ వాళ్ళు మనకి ఈ అవార్డుని ప్రజెంట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మాకు ఇటువంటి ఎంకరేజ్మెంట్ దొరకాలే కానీ మేము ఇంకా మరింత మందికి ఈ ఉచిత సేవలను అందిస్తూ ప్రతి ఒక్క పేద మధ్య తరగతి కుటుంబ ప్రతి ఒక్క అభ్యర్థులకు కూడా ఈ దేశ సేవ వైపు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళందరికీ కూడా ఈ అంటే నాట్ ఓన్లీ ఆర్మీనే కాకుండా రైల్వే వైపు అంటే ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన కంప్లీట్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్కి సంబంధించిన ట్రైనింగ్, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్తో పాటు మేము ఇంకా మరిన్ని సేవలను అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేడియో సిటీ 91.5 కండక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఐకాన్ అవార్డ్స్లో మేము ఎలిజిబుల్ అవ్వడం చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రేడియో సిటీ. ఎస్వీఆర్ సివిల్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ వాటర్ ప్రూఫింగ్లో లాస్ట్ 16 years నుంచి ఉంది. ఆల్మోస్ట్ 5,000 పైగా వాటర్ ప్రూఫింగ్ బిల్డింగ్స్ చేసి చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అలాగే ఏపీలోనే ది బిగ్గెస్ట్ షోరూమ్ వాటర్ ప్రూఫింగ్ షోరూమ్ వచ్చేసరికి వైజాగ్లో మేము పెట్టడం జరిగింది. ఫర్దర్గా కూడా మా ఎజెండా కూడా విజయవాడ కానివ్వండి, ఎంటైర్ ఏపీలో ఒక 8 నుంచి 9 షోరూమ్ల వరకు పెట్టాలని అనుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రేడియో సిటీ. ఈ అవార్డు మాకు ఆంధ్రప్రదేశ్ ఐకాన్ అవార్డు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేడియో సిటీ ఆంధ్రప్రదేశ్ ఐకాన్ అవార్డ్స్లో మా కంపెనీని గుర్తించి మేము చేస్తున్న ఈ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తించి మాకు అవార్డు ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ ఐకాన్ అవార్డ్స్లో నేను కూడా ఒక అసోసియేట్ ఒక అవార్డు తీసుకోవడం అనేది ఇట్స్ ఎ లైఫ్ టైమ్ మెమొరీ. థ్యాంక్ యూ సో మచ్ రేడియో సిటీ వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్ థెరపిస్ట్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్గా మేము కోరుకునేది ఒకటే, చిన్నపిల్లలకి మాటలు సరిగ్గా రాకపోయినా, సరైన టైంకి వాళ్ళని వినికిడి శక్తిని చెక్ చేయలేకపోయినా, స్కూల్ పిల్లలకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతున్నా, అన్ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళటము, వస్తాయిలే అని వెయిట్ చేయడము చేయకండి. స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ ప్రొఫెషనల్స్గా ఆంధ్రప్రదేశ్లో చాలామందే ఉన్నారు. డైరెక్ట్గా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి, టైం వేస్ట్ చేసుకోకండి. యూ విల్ గెట్ బ్యాక్ యువర్ చైల్డ్ విత్ ఫుల్ ఫిట్నెస్ అండ్ హ్యాపీ చిల్డ్రన్గా స్కూల్కి పంపించి వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దండి. థ్యాంక్ యూ. వైజాగ్లో కస్టమైజ్డ్ ఫర్నిచర్ అనేది ఏ స్టోర్లోనూ దొరకదు. అండ్ ఇప్పటి వరకు ప్రతి 6 ఇళ్లలో, వైజాగ్లో ఉన్న ప్రతి 6 ఇళ్లలో ఒక ఇంట్లో రావు ఫర్నిచర్ ప్రోడక్ట్ ఉంటున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అందరికీ అన్ని ఫర్నిచర్స్ ఎలాగైతే సూట్ అవ్వవో, అందరికీ అన్ని డ్రెస్సెస్ ఎలా అయితే సూట్ అవ్వవో అలాగా మనకి ఫర్నిచర్ కూడా సూట్ అవ్వదు. సో అలాగా ఈ పర్టికులర్ కేటగిరీలో కస్టమైజ్డ్ ఫర్నిచర్ కేటగిరీలో ఈ అవార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉంది. ఈ సపోర్ట్ అంతాను అండ్ ఈ అవార్డు కూడా వైజాగ్ ప్రజలకే దక్కుతుంది.